హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ మధ్య వీడియోస్ అయ్యి రావట్లేదు కదండీ! కొంచెం బిజీగా ఉండి వీడియోస్ పోస్ట్ చేయటానికి కుదరట్లేదండి. అందుకని చెప్పేసి ఏదో నా దగ్గర ఈ మధ్య చేసుకున్న వర్క్ ఒకటి ఉంటే సరే ఇదైనా పోస్ట్ చేద్దాము అని చెప్పేసి పోస్ట్ చేస్తున్నాను. ఇది డ్రెస్ పైన నేను వర్క్ చేసుకున్నానండి. ఈ వర్క్ చేసుకోవడం కోసం క్లాత్ తెచ్చుకొని 1 ఇయర్ పైనే అయిందండి. కాకపోతే డ్రెస్ స్టిచ్ చేసుకోలేదు, వర్క్ చేసుకోలేదు. ఇప్పుడైనా చేసుకోవాలని చెప్పేసి ఈ మధ్య నేను చేసుకున్నాను. అది ఏ విధంగా చేసుకున్నాను, ఏంటి అనేదైతే మీకు ఈ వీడియోలో చూపించేస్తానండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే నా ఓల్డ్ కంటెంట్ కూడా చూసి మొత్తం మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. నేనైతే దీనికోసం బుద్ధుడి బొమ్మ వేసుకుందాం అనుకున్నానండి. ఆ ఇమేజ్ని నేను ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని ఇలా పేపర్ పైన డ్రా చేసుకున్నాను అనమాట. నాకు ఏ సైజు కావాలో ఆ సైజులో ఫోన్లో జూమ్లో పెట్టి నేను ఈ పేపర్ మీద డ్రా చేసుకున్నాను. ఆ తర్వాత డ్రా చేసుకున్న దాన్ని నేను ఈ డ్రెస్ పైన క్రీమ్ కలర్ అయితే వైట్ కానీ బాగా కనిపిస్తుంది అనుకున్నాను. నా దగ్గర ఆర్గాన్జా క్లాత్ ఉంది. ఆర్గాన్జా క్లాత్ని టూ అంటే 2 ఫోల్డింగ్ మీద అనమాట. 2 ఫోల్డింగ్ మీద తీసుకుని దాన్ని పేపర్ పైన పెట్టేసి మనం దాన్ని పైన డ్రా చేసుకుంటున్నాం అనమాట. ఈజీగా కనిపిస్తుంది కాబట్టి. చూసారు కదా, ఆ విధంగా నేను మొత్తం కూడా డ్రా చేసేసుకున్నాను. దాన్ని డ్రెస్ పైన ఎలా పెట్టుకోవాలి అనేది చూసుకుని ఆ తర్వాత దానికి పిన్స్ అవి పెట్టుకుని నేను ముందు వర్క్ చేసిన తర్వాత దానికి అంటిద్దాం అనుకున్నాను. ముందు నేను ఏదైతే డ్రా చేసుకున్నానో దాని చుట్టూ కూడా కట్ బీడ్స్ ఉంటాయండి. సిల్వర్ కలర్ కట్దాన ఆ కట్దానా ఉన్నాయి నా దగ్గర. ఆ కట్దానాన్ని నేను 2 బీడ్స్ కింద తీసుకుని స్టిచ్ చేసుకున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసుకోలేము అని అనుకున్న వాళ్ళు, డ్రెస్ డిజైన్ బాగుంది అని అనుకున్న వాళ్ళు, ఇక్కడ నేను ప్లెయిన్ ఆర్గాన్జా క్లాత్ తీసుకున్నాను కదండి. అలా కాకోకుండా మీ దగ్గర డిజైనర్ వేరేది ఏదైనా ఆర్గాన్జాలో కానీ క్రీమ్ కలర్లో కానీ క్లాత్ ఏదైనా ఉంటే అదైనా యూజ్ చేసుకుని చుట్టూ బార్డర్కి వచ్చేసి మనకి రౌండ్ థ్రెడ్ మామూలుగా డోరీస్ కట్టుకోవడం కోసం అని చెప్పేసి మనకి ఫ్యాన్సీ షాపుల్లో అట్లలో దొరుకుతున్నాయండి డోరీస్. సిల్వర్ కలర్వి, గోల్డ్ కలర్వి, కలర్స్వి అన్నీ దొరుకుతున్నాయి. మన డ్రెస్కి ఏది మ్యాచ్ అవుతుంది అనుకుంటే అది తెచ్చుకుని మనం అది కూడా చుట్టూ కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా నేనైతే కట్దానాన్ని మొత్తం కూడా బార్డర్ మొత్తం స్టిచ్ చేసేసానండి. ఆ తర్వాత పైన ఆ హెడ్ పార్ట్ ఉంది కదా, అందులో ఏమనుకున్నానంటే నేను చిన్ని వైట్ పర్ల్స్ ఉన్నాయి నా దగ్గర, అవి స్టిచ్ చేద్దాం అనుకున్నాను. ఓన్లీ పైన హెడ్ ఆ పార్ట్లో మాత్రమే మనకి మంచిగా ఎలివేట్ అవుతుంది, అది బాగా కనిపిస్తుంది అని చెప్పేసి అనుకున్నానండి. అందుకోసం అని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను, వైట్ పర్ల్స్ తీసుకున్నాను. మొత్తం కూడా దీనిపైన స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనం చుట్టూ కూడానండి డ్రెస్కి ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా, ఫ్యాబ్రిక్ గ్లూన్ అనేది అంటించుకోవాలండి. ఫ్యాబ్రిక్ గ్లూ పైన బార్డర్ అంతా కూడా వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత ఆరిపోయిన తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలి. నాకేంటంటే లేట్ అయిపోతుంది అని చెప్పేసి అయితే నేను వెంటనే కట్ చేసేసాను. కట్ చేసి నీట్గా ఫినిషింగ్ అది నీట్గా మొత్తం కూడా కట్ చేసేసుకుని నేనేం చేశానంటే డ్రెస్ ఎక్కడ నేను పేస్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్నానో అక్కడ పేస్ట్ చేసేసాను అనమాట. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది ఉంది కాబట్టి పేస్ట్ చేసేసాను. నేనేమనుకున్నానంటే నేను ఇక్కడ చిన్న పొరపాటు చేశానండి, అది లేకుండా ఉంటే ఇంకా బాగుండేది. చుట్టూ బార్డర్ వరకు వేస్తే సరిపోయేది. నేను అక్కడో డ్రాప్ కూడా మిడిల్లో వేసాను అనమాట. దాని వలన నాకు డాట్స్గా కనిపిస్తుంది. మీరైతే ఆ పొరపాటు మాత్రం చేయమాకండి. ఇలాంటి డిజైన్సే సేమ్ మనం బ్లౌజెస్కి బ్యాక్ సైడ్న మనకి లెఫ్ట్ సైడ్న పళ్ళు పార్ట్ వస్తుంది కదా, మనం పౌచింగ్ వేసుకుంటాము. రైట్ సైడ్న
బ్యాక్ సైడ్ చక్కగా వేసుకుంటే మాత్రం బ్లౌజ్కి చాలా బాగుంటుందండి. అది అంటించేసిన తర్వాత చూసారు కదా, మీకు డాట్స్గా కనిపిస్తుంది కదా, నేను మిడిల్లో ఆ చుక్కలు పెట్టకుండా ఉండాల్సింది. నేను గమ్ము పెట్టానన్నమాట. ఆ గమ్ముకి అట్లానే ఉండిపోయింది. పైకి ఆరిపోయిన తర్వాత కూడా బ్లూ కలర్ కనిపిస్తుంది. అలానే ఇది మామూలు ప్లెయిన్గా ఉంది కాబట్టి నేను అక్కడొకటి మొత్తం కూడా కడ్దానాన్ని స్టిచ్ చేసేసానండి. చాలా సింపుల్గా అయిపోయిందండి వర్క్ అయితే మాత్రం. ఆ తర్వాత చుట్టూ బార్డరు ఇంకొక స్టిచ్చు మనం కడ్దానాన్ని చుట్టూ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత నా దగ్గర ఇవి ఉన్నాయండి, లీవ్స్ షేప్లో ఉన్నాయి. ఇలాంటివి ఫ్యాన్సీ షాపుల్లో అన్నిటిలోనూ మగ్గం వర్క్ మెటీరియల్స్ దొరికే వాటిల్లో దొరుకుతున్నాయి. ఇవి కాకపోయినా మీకు సేమ్ కలర్వి ఇప్పుడు క్లిప్ స్టోన్స్ దొరుకుతున్నాయి కదా, అవైనా అంటించుకోవచ్చు. నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి యూజ్ చేస్తున్నాను. మనకేంటంటే బుద్ధుడు దగ్గర పైన చెట్టు ఉంటుంది కదండి, చెట్టు కింద కూర్చుని ఉన్నట్టు బుద్ధుడు అలా ఉంటుంది కదా, ఈ చెట్టులాగా నేను ఇదే చేస్తున్నాను అనమాట. ఇవన్నీ లీవ్స్ లాగా అనమాట. ఆ విధంగా ఆ థాట్ తోటి నేను ఇవైతే లీవ్స్ లాగా ఉన్నాయని చెప్పేసి వీటిల్లోనే మళ్ళీ 3 కడ్దానా వేసేసి స్టిచ్ చేస్తున్నాను. మనకి నచ్చినట్లుగా ఏ విధంగా అయినా డిజైన్ చేసుకోవచ్చండి. నేనైతే ఇవి స్టిచ్ చేశాను. మీరు సేమ్ లీఫ్ షేప్లో ఉండేవి క్లిప్ స్టోన్స్ అవన్నీ బోల్డ్ అన్నీ వస్తున్నాయండి ఇప్పుడు. అలాంటివైనా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. అంటే గ్లూతోటైనా అంటించేసుకోవచ్చు. నేనైతే ఆ విధంగా మొత్తం కూడా చెట్టులాగా అయితే ఫినిష్ చేశానండి. నేను చేసిన పొరపాటు వల్ల చూశారు కదా, డాట్స్ లాగా అలా కనిపిస్తుంది. ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. డ్రెస్సు ప్లెయిన్గా అనిపించినా కానీ చూడటానికి వేసుకుని చున్నీ వేసుకుంటే మాత్రం మంచి లుక్ వచ్చిందండి. డ్రెస్ అయితే మాత్రం చాలా బాగుంది. సింపుల్గా హైలైట్గా ఉంది, బాగుంది డ్రెస్ అనేది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.